brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ కు సంబంధించిన మ్యాప్ మీద ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. సో శ్రీశైలం డ్యామ్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ ప్రాంతం నుంచి మొదలయ్యే టనల్ ఇన్లెట్ ఇది. సో అవుట్లెట్ ని మనం చూస్తూ ఉన్నాం. టనల్ పొడవు ఎంతో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు, 43.93 కిలోమీటర్లు. ఇక ప్రమాదం జరిగిన ప్లేస్ ని మీకు ఆ రెడ్ మార్క్ వేసి చూపిస్తూ ఉన్నాం. సరిగ్గా ప్రమాదం అక్కడే జరిగింది. అక్కడే 8 మంది కార్మికులు కూడా ఇప్పుడు ఇరుక్కుపోయారు. 8 మందిని బయటకు తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతున్న ప్రాంతం అదే. దాదాపు 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. అండ్ 13.5 కిలోమీటర్ల వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వెళ్ళిన వాళ్ళు రీచ్ అవ్వగలిగారు. కానీ అక్కడి నుంచే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైట్ పృథ్వీ? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొత్తం 44లో ఒకసారి క్లియర్గా మనం చెప్పుకుంటే కనుక ఇప్పటికీ 34 కిలోమీటర్లు పూర్తయిపోయింది. ఇంకా 10 కిలోమీటర్లు మాత్రమే తవ్వాల్సింది ఉంది. సో అక్కడే ఇప్పుడు ఈ ప్రమాదం అనుకోవచ్చు. కరెక్ట్గా 13.95 కిలోమీటర్ల తర్వాత నుంచి ప్రస్తుతం సొరంగం తవ్వుతుంటే ప్రమాదం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ 14 కిలోమీటర్లని మనం రఫ్గా అర్థం చేసుకున్నట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే ఎస్ఎల్బిసి అవుట్లెట్ వైపు నుంచి కూడా చాలా వరకు టన్నెల్ పూర్తయింది. పూర్తిగా అటు ఇటు కనుక లెక్కలు చూసుకుంటే పూర్తిగా 44 కిలోమీటర్ల టన్నెల్ అయితే అందులో 34 కిలోమీటర్లు పూర్తయింది. ఒక 9.5 లేదా 10 కిలోమీటర్లు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. నల్గొండ జిల్లా మన్నేవారిపల్లె దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ నుంచి 24 కిలోమీటర్ల సొరంగం పూర్తయింది. అంటే ఇంకా మధ్యలో 9.5 కిలోమీటర్స్ మాత్రం పెండింగ్ ఉంది. ఇప్పుడు ఆ పనులు చేస్తుంటేనే, ఆ పనులే స్టార్ట్ అయ్యాయి 5-6 రోజుల కింద. ఆ పనులు స్టేట్ ఉంటేనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అండ్ మనం టనల్ లోపలి దృశ్యాల మీద కూడా ఒకసారి ఫోకస్ చేద్దాం. మ్యాప్ చూసాం కదా, సో ఎలా ఉంది అక్కడ అన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ సాగుతున్న తీరును మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది. సో నిన్న రాత్రి 10-10:30 ఆ టైంకి సో లోపల వరకు వెళ్ళొచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చారు. ఇక 500 మీటర్ల దూరంలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ బురద ఎక్కువగా ఉంది. మోకాళ్ళ లోతు వరకు బురద ఉంది. అండ్ వాటర్ కంటిన్యూస్గా పడుతోంది. దీని కారణంగానే కొంత ఇబ్బంది ఏర్పడుతోంది అని చెప్పారు. సో కొంత ఎక్విప్మెంట్ కూడా అక్కడ విరిగిపోయిందని చెప్తూ ఉన్నారు. భారీ స్థాయిలో బండరాళ్లు కూడా పైకప్పు నుంచి విరిగిపడినట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా బురదతో నిండిపోయిందని చెప్తున్నారు. దీన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళితే అక్కడ ఆ 8 మందిని కూడా చేరుకోవచ్చు. దీనికోసమే చాలా వేగంగా ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇలాంటి వర్క్స్ చేయడంలో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లోనే స్పాట్కు చేరుకుంటారు. వీలైనంత త్వరగా అవతలికి డ్రిల్లింగ్ చేయగలిగితే అక్కడ ఉన్నవారికి ముందు ఆక్సిజన్ అలాగే ఆహారం లాంటివి అందించవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్లో చూద్దాం. సరే, వీడియో చూడండి. ఎగ్జాక్ట్లీ ఇది బురద. 14 కిలోమీటర్ల దగ్గర వాళ్ళు 8 మంది చిక్కుకొని ఉన్నారు. వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 13.5 కిలోమీటర్ల దాకా లోపలికి వెళ్ళగలిగారు. ఇంకొక 500 మీటర్లు మాత్రమే ఉంది 8 మందికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి. కానీ ఆ 500 మీటర్ల ప్రాంతం ఎంత టఫో ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది. ఇదే పూర్తిగా బురద నీరు. ఇది కూడా మోకాళ్ళ లోతులో ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తోంది. సో ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. అందుకే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేసి దీన్ని అంచనా వేసి మళ్ళీ వచ్చారు. ఇక మళ్ళీ పూర్తిగా ఎక్విప్మెంట్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళారు. ఈ 500 మీటర్లనే క్లియర్ చేయడమే ఇప్పుడు టఫ్ టాస్క్. అది చూడ్డానికి 1/2 కిలోమీటర్ మనకు అనిపిస్తున్నా అది పూర్తిగా తొలగించి అక్కడికి వెళ్ళాలంటే చాలా గంటలు పడుతుంది టైం. సో దానికోసం ఇప్పుడు కష్టపడుతుంది. స్టిల్ వేగంగా చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని.